ఇక ఒకసారి మనం ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్న ప్రసాద్ దగ్గరికి వెళ్తాం. ప్రసాద్ ఏంటి సో మొత్తానికి ఉదయం నుంచి మనం చూసాం పెద్ద హైడ్రామానే నడిచింది. అక్కడ పులివెందల్లో పోలీసులు అదుపులో తీసుకుంటున్నటువంటి సమయంలో అవినాష్ చాలా అక్కడ ఆయన నిరసనకి లాగా నేల మీద కూర్చోవడం, అక్కడి నుంచి జీపులోకి ఆయన తీసుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ఇవే కాదు, ఇక ఎలక్షన్ కమిషన్ వద్ద కూడా వైసీపీ నిరసన, ఇలాంటి పరిణామాలన్నీ కూడా చూసాం. సో ఓవరాల్గా ఎలక్షన్ కమిషన్ ప్రతి మినిట్ కూడా వెబ్కాస్టింగ్ కావచ్చు పరిణామాలను పరిశీలిస్తూ వచ్చింది. సో పోలింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి విషయం పైన ఎలక్షన్ కమిషన్ ఏమంటోంది, వారికి ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా, కంప్లైంట్స్ సంబంధించిన విషయం పైన ఎలక్షన్ కమిషన్ స్పందన ఏంటి? శ్రీహరి, ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అలాగే వైసీపీకి స్థానికంగా బలమైన ప్రవేశంగా ఉన్న పులివెందుల జడ్పీటీసీ ఎన్నికకి సంబంధించి, అలాగే కడప జిల్లా ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికకి సంబంధించి, రెండు ఉప ఎన్నికలకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ ఎన్నికల్లో ఎంతైతే పోటీ ఉంటుందో, ఎంతైతే ఉత్కంఠ నెలకొంటుందో, అదేవిధంగా ఈ రెండు ఉప ఎన్నికలకు సంబంధించి కూడా రాష్ట్రం మొత్తం అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్య నాయకులందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారాల్లో హోరెత్తించడం, అదేవిధంగా ఒకరిపై ఒకరు రెచ్చగొట్టే విధంగా కార్యకర్తల స్థాయి నుంచి ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో జరిగే ఎన్నిక నేపథ్యంలో ఆ గ్రామ స్థాయిలో నుంచి కూడా పెద్ద ఎత్తున ఇరు పార్టీల కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటు ఒకరికొకరిపై విమర్శలు కూడా చాలా ఘాటుగా చేసుకున్న పరిస్థితి. ఇక నాయకులు కూడా ఇదే విషయంలో చాలా తీవ్రంగా దీనిపై ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలనే ఒక పట్టుదలతోనే పనిచేసినట్టు కూడా అర్థమవుతుంది. దీంతో ఎన్నికల సంఘం అలాగే పోలీసు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఉదయం నుంచి కూడా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదేవిధంగా ముందస్తుగానే భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు మొత్తం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసి పూర్తిగా అటు పోలీస్ కంట్రోల్ రూమ్కి అలాగే ఇటు విజయవాడలో ఉన్న ఎన్నికల కమిషన్ ఆఫీస్ కార్యాలయాన్ని కూడా అనుసంధానం చేసి ఎక్కడ ఎవరు నిబంధనల విరుద్ధంగా వ్యవహరించినా లేకపోతే పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి అడవుడు చేయాలని ప్రయత్నించిన అటువంటి వాటికి ఆస్కారం లేకుండా పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇందులో విజయం సాధించారని చెప్పవాలి. ఎందుకంటే మొదటి నుంచి పులివెందులు దాదాపు 30-40 ఏళ్లుగా ఎన్నిక లేకుండా అక్కడ ప్రజాస్వామ్యాన్ని అక్కడ కాలు రాసే విధంగా వైఎస్ఆర్ కుటుంబం అలాగే జగన్మోహన్ రెడ్డి వీరందరూ కూడా మొదటి నుంచి కూడా భయపెట్టి అక్కడ భయభ్రాంతులు చేసి పోటీలో నిలబడాలని చాలామంది ప్రయత్నించినప్పుడు కూడా వారిని అన్ని విధాలా కూడా భయపెట్టి పక్కన పంపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలింగ్ కేంద్రాల నుంచి చెప్పినటువంటి ఒక 4 కేంద్రాల ఉదాహరణ చెప్పినప్పుడు ప్రతి చోట కూడా 84 నుంచి 90 వరకు కూడా నమోదైనటువంటి పరిస్థితి. ఓవరాల్ గా పర్సెంటేజ్ ఎంత వరకు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? అయితే మాకు ప్రధానంగా ఈరోజు ఉదయం నుంచి కూడా పులివెందుల ఒంటిమిట్ట రెండు కూడా ఎప్పటికప్పుడు ఓటింగ్ శాతం సంబంధించి కూడా ఎన్నికల సంఘం పరిశీలన చేస్తూ ఉంది. అక్కడ అధికారులతో కూడా మాట్లాడుతుంది. మొదట్లో కొంత మందకొడిగా పోలింగ్ ఉన్న నేపథ్యంలో వెంటనే అక్కడ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఎందుకు కొన్ని పోలింగ్ కేంద్రాలు తక్కువ ఉంటుంది, కొన్ని పోలింగ్ కేంద్రాలు ఎక్కువ ఉంటుందనే అంశాలపై కూడా ఆరా తీసింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి కూడా భారీగా ఓటర్లు పోలింగ్ కేంద్రానికి చేరుకొని వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారు. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు చిన్న చిన్న ఘర్షణలు జరిగిన నేపథ్యంలో అక్కడ అటువంటి వాటిని పూర్తిగా నివారించే విధంగా గట్టి చర్యలు తీసుకోవాలని కూడా వెంటనే ఎన్నికల కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో ఈరోజు జడ్పీడీసీ ఇటు పులివెందులు కావచ్చు ఒంటిమిట్టలో కూడా ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్పవచ్చు. మొదటి నుంచి ఏదైతే ప్రణాళికబద్ధంగా ఎన్నికల సంఘం పోలీసు అధికారులు వ్యవహరించారు. అదేవిధంగా ఈరోజు రెండు చోట్ల కూడా పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ జరిగింది. ఇక గెలుపోటములపై కూడా అధికార పార్టీ అదేవిధంగా వైసీపీ పార్టీలు పైకి తాము గెలుస్తారని చెప్తున్నప్పుడు ఎన్నికల సరళిని అదే ప్రజల స్పందన చూస్తే మాత్రం కూటమి ప్రభుత్వం కూటమి మద్దతుదారులు గెలుపు ఖాయంగా కూడా అంచనాలు రూపొందుతున్నారు. 14వ తారీఖు దీనికి ఉత్కంఠ తెరపడుతున్న నేపథ్యంలో అప్పటి వరకు కూడా ఇదే జాగ్రత్తలు తీసుకునే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. మీరు పోలింగ్ కేంద్రాల నుంచి కూడా కౌంటింగ్ సెంటర్ వరకు ఈ యొక్క మొత్తం బూతులు సంబంధించినటువంటి పూర్తయినాయి. అవన్నీ కూడా తరలించేంత వరకు అక్కడ ఉన్నటువంటి అప్డేట్ కూడా అందిస్తూరండి. ఇక మొత్తానికైతే మాత్రం పులివెందుల ఒంటిమిట్ట సంబంధించినటువంటి జడ్పీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. దాదాపుగా ఇంకా అధికారిక లెక్క రానప్పటికీ 80% పైగా పోలింగ్ అయితే మాత్రం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. అధికారిక లెక్కలు ఎన్నికల కమిషన్ వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. ఓవరాల్గా ఉదయం నుంచి అనేక హైడ్రామాలకు, అనేక ఎత్తులకు, అనేక పన్నాగాలకు, అనేక కుట్రలకు తెరలేపినప్పటికీ ఆ పాచికలేమీ పారకపోవడంతో వైసీపీ సంబంధించినటువంటి నాయకులు సాక్షాత్తు అక్కడ ఎంపీ ఉన్నటువంటి అవినాష్ రెడ్డి నిర్వేదంతో మాట్లాడుతున్న మాటలు ఆ క్యాడర్ని ఆయన సర్ది చెప్పే ప్రయత్నమా లేకపోతే కారణాలు ఎత్తుక్కుంటున్నారా రాబోయేటువంటి ఫలితాలకు ఇప్పటి నుంచి అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఏమైనా 14న
ఈ రెండింటికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయి. సో ఉదయం 7 నుంచి 5 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితులు, ఈ నేపథ్యంలో జరిగినటువంటి పోలింగు ఎన్నిక కాబట్టి ఖచ్చితంగా ఈ ఫలితాలపైన సర్వత్రా ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది. విజయ్ చంద్రిక.